బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో ఆడే సెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్లగొట్టు ఆడెవడో తెలిసిపోద్ది. బలేడి ఇచ్చారు. హలో 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 హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఎంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో నేను సత్యబాబు రండి బాబు. ఇది మాట్లాడేసారు నాదేనండి. మీరు ఎవరండి? సెల్ల మేము కూడా మాడతాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है. अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए. एक सिंगल चाय चाहिए. मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है. सेलून सत्यबाबू रो रहा है. సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చండి. समाचार समाप्त हुई. వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంపదీసి నా సెల్ రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు నీకు సెల్ ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చ నా సెల్లాగా ఉందేటండి. ఉండదేటి? నీ సెల్ల చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా. ఎందుకే నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ వాళ్ళకి ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్, ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, నా చేప అండి. వస్తానండి బాబు గారు. అన్ని తెగిపోయింది. అక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను. కాలేదు బేటా. బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? అయితే లోపలికి వెళ్ళు. పదండి. నాన్న ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు. మీ ఆయనకేనా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు, నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది. అందుకే తీసుకెళ్లాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది. నాన్న, నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న. నరికేస్తాను. నన్ను ఆపొద్దు నాన్న. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకు చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కదా నాన్న?
వారి అభిప్రాయం కూడా అదే. ఆ మా ఇద్దరి అభిప్రాయం అదే, అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు మామయ్య. ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. కమ్. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. Sure. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ యూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే. ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్య, సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? ఏయ్, 500 ఫైన్ తీసుకోవా. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను ఆయన అల్లుడే. ఏ అయితే ఇచ్చారా? డబ్బుల్ది రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అదే మళ్ళా మనకి రిసీట్ ఏంటి? మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే ఒక పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? ఏ వచ్చేటప్పుడు ప్రసాదం ఇద్దామని. అలాగా, తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేనపోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనవారు వెళ్ళిపోతాం. చంపేస్తుంది. సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఛీ, ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెత్త బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి, అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. ఏమయ్యా, ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి, డాక్టర్, డాక్టర్, పేషెంట్. మళ్ళీ ఏమైందిరా? ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్, పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను.
ఏంటి నీ పేరు పండ హాయ్ అయితే లోపలికి వెళ్ళు హాయ్ పదండి నానా ఎలా ఉంది నాన్న బొట్టు బొట్టు అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు మీ ఆయనకి ఏమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన భలేవాడు నేనేం చేశాను మధ్యలో ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్లాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు. ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను అవమానించిన ఊరికి వదలను నాన్న, నరికేస్తాను ఏమండి నన్ను ఆపొద్దు నాన్న. బాబు వద్దు. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకు చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఆయన చెప్తే నువ్వు జైలుకెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? అబ్బే, నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కథ నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. ఆ మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియాలీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. తెల్ల బట్టలు, పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటి గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మామయ్య గారు. పదండి. నా బంగారు మామయ్య గారు. పదండి. నా చిట్టి కన్నా గారు. పదండి. వద్దు మనం చూస్తే బాగుండదు. నేను రాలేదు మామయ్య గారు. రాజాగారు, రాజాగారు, ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫైర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే వాళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుతో నుంచి ఉన్నారు, వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో, పూలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువివ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే
మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు పెద్ద వేరు చిన్న వేరు ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. అలాగే వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని. పదండి వెళ్దాం. హాయ్, మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. చాలు వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకు చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా, రా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. త్యాగరాజు